అందరికీ నమస్కారం. ఒక మంచి చిన్న చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. కథ రచయిత ఇవటూరి భవానీ శంకర్. కథ పేరు అత్తగారి మెత్తదనం. రమ కాపురానికి వచ్చేటప్పుడు తనను అత్తగారు ఎంతో కాల్చుకు తింటుంది అనుకున్నది. కానీ రమ అత్తగారు సాధు. ఆమె రమను తల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది. ఆ అలసుతో రమ బొత్తిగా పనిచేయటం మానేసి అత్తగారిని ఒళ్ళు విరుచుకొనిచ్చింది. ఒకనాడు రమ అన్న రమను చూడవచ్చాడు. అతని భార్య కొత్తగా కాపురానికి వచ్చింది. అతన్ని రమ మాలతి ఇంటి పని చూసుకుంటూ అమ్మకు విశ్రాంతి ఇస్తున్నదా అని అడిగింది. మాలతి పని చేయదు, అమ్మకు ఇప్పుడు పని ఎక్కువైంది అన్నాడు రమ అన్న. రమ కోపంగా, అదేమిటి, మాలతిని పుట్టింటికి పంపేయి, అలా కానీ బుద్ధి రాదు అన్నది. అదే అనుకుంటున్నాను, కానీ ఇక్కడ నీ స్థితి చూసి ఆ ఆలోచన మానుకున్నాను. నేను మాలతిని పంపేసిన మర్నాడు బావ నిన్ను మా ఇంటికి పంపేస్తాడు. మీ అత్త కూడా నీ మూలంగా పని ఎక్కువైందట అన్నాడు రమ అన్న. ఆ మాటతో రమకు బుద్ధి వచ్చి ఇంటి పని చేయసాగింది.